వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. భారత్ కోసం దేనికైనా రెడీ అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తాను పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడినా అది మోదీ అమిత్ షాల బాగు కోసం కాదని కేవలం భారత్ కోసమే అని స్పష్టం చేశారు. గతంలో ఆర్ఎస్ఎస్ తనను భారత్ శత్రువుగా ప్రకటిస్తే ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ కొత్త పెళ్లి కొడుకుగా చెబుతున్నారంటూ చమత్కరించారు. कि अगर कोई हुकूमत हमारे आइन के खिलाफ कानून बनाती है तो हम उसके खिलाफ एहतजाज कर रहे हैं. अगर आज हम भारत की सालमियत और पाकिस्तान के दहशतगर्दी के खिलाफ खड़े तो किसी मोदी अमित शाह के लिए नहीं, भारत के लिए खड़े हैं. देश की आजादी में सबसे पहले अगर किसी ने अपना खून बहाया तो हमारे गय्यूर उलमा इकराम ने बहाया था. अंग्रेजों के खिलाफ अगर किसी ने जिहाद का फतवा दिया तो हमारे उलमा इकराम ने दिया. हमको मुत्तहिद रहना है. और मैं जो कुछ भी यहां कह रहा हूं, अब कल तक कोई और ये संघ परिवार के लोग मुझे गाली देते थे, अब पड़ोसी मुल्क के पाकिस्तानी लोग मुझे अपने मुल्क का दूल्हा भाई बना लिए. मगर हम उनको भी ये पैगाम दे रहे हैं, ये हमारे घर की बात कर रहे हैं, तुम्हारी बात नहीं कर रहे हैं. ये हमारी देश की बात है. हमको जमहूरियत इस बात का इख्तियार देती है कि अगर कोई हुकूमत हमारे आइन के खिलाफ कानून बनाती है तो हम उसके खिलाफ एहतजाज कर रहे हैं. जहां तक भारत की सालिमियत का मसला है उस पर हम सब मुत्तहिद हैं. अगर आज हम भारत की सालिमियत और पाकिस्तान के दहशतगर्दी के खिलाफ खड़े तो किसी मोदी अमित शाह के लिए नहीं, भारत के लिए खड़े हैं. हम शख्सियतों के लिए नहीं खड़े, इस देश के लिए खड़े हैं. पहले भी खड़े थे, आज भी खड़े और कल भी खड़े रहेंगे. क्योंकि इस देश की आजादी में सबसे पहले अगर किसी ने अपना खून बहाया तो हमारे गय्यूर उलमा इकराम ने बहाया था. अंग्रेजों के खिलाफ अगर किसी ने जिहाद का फतवा दिया तो हमारे उलमा इकराम ने दिया. हमको जमहूरियत इस बात का इख्तियार देती है कि अगर कोई हुकूमत हमारे आइन के खिलाफ ఓవైసీ వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న అసదుద్దీన్ ఓవైసీ ఒక సమావేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల పైన తను భావోద్వేగానికి గురైతూ ఒక సమాచారాన్ని దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా తను కీలకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్ కోసం దేనికైనా రెడీ అని ఎంఐఎం అధ్యక్షుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో ఎప్పుడు కూడా అసదుద్దీన్ ఓవైసీ భారతదేశంపై ప్రేమ చూపించడము, భారతదేశం జిందాబాద్ అనడం కానీ, భారత్ మాతాకి జై అనడం కానీ, జాతీయ జెండా ఎగిరేయడం కానీ, ఇట్లాంటి వాటన్నిటికీ దూరంగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు తనలో మార్పు వచ్చింది, భారతదేశానికి కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు అంటూ కూడా పాకిస్తాన్ వర్గాలు ఇటు భారతదేశంలో ఉన్నటువంటి తీవ్రంగా దీనిపైన ట్రోలింగ్ కొనసాగిస్తా ఉన్నారు. తను పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాట్లాడానంటూ కూడా అది మోడీ అమిత్ షాల బాగు కోసం కాదని కేవలం భారత్ కోసమే అంటూ కూడా స్పష్టం చేసి గతంలో ఆర్ఎస్ఎస్ తనను భారత్ శత్రువుగా ప్రకటిస్తే ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ కొత్త పెళ్లి కొడుకు చెబుతున్నారంటూ కూడా చమత్కారంగా తను అన్ని జోక్స్ చేస్తూ స్టేజ్ పైన ఇలా నవ్వులు కురిపిస్తూనే తన అంతర్గతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో తన తండ్రి గాని ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని భారతదేశం కోసం పోరాడామని, భారతదేశం కోసం మేము ముందుంటామని, భారతీయుల కోసం ఏదైనా సిద్ధమే అంటూ కూడా ఎప్పుడు కూడా రానటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రావడంపై మాత్రం కొంతమంది భారతదేశంలో అటు పాకిస్తాన్ లో మాత్రం వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేనటువంటి పరిస్థితి. ఆ భారతదేశం కోసం నేను ఏదైనా చేస్తాను, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడిందే మొదటి వరుసలో ముస్లింసే ఉన్నారు, అది తమ కుటుంబ సభ్యులే ఉన్నారు. కాబట్టి నేను భారతదేశం కోసం దేనికైనా సిద్ధమే అంటూ మాత్రం అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ పై మాత్రం తీవ్ర దుమారం రేగుతోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. जिहाद का फतवा दिया तो हमारे उलमा इकराम ने दिया. हमको मुत्तहिद रहना है. और मैं जो कुछ भी यहां कह रहा हूं, अब कल तक कोई और ये संघ परिवार के लोग मुझे गाली देते थे, अब पड़ोसी मुल्क के पाकिस्तानी लोग मुझे अपने मुल्क का दूल्हा भाई बना लिए. मगर हम उनको भी ये पैगाम दे रहे हैं, ये हमारे घर की बात कर रहे हैं, तुम्हारी बात नहीं कर रहे हैं. ये हमारी देश की बात है. हमको जमहूरियत इस बात का इख्तियार देती है कि अगर कोई हुकूमत हमारे आइन के खिलाफ कानून बनाती है तो हम उसके खिलाफ एहतजाज कर रहे हैं.
जहां तक भारत की सालिमियत का मसला है, उस पर हम सब मुत्तहिद हैं। अगर आज हम भारत की सालिमियत और पाकिस्तान के दहशतगर्दी के खिलाफ खड़े हैं, तो किसी मोदी अमित शाह के लिए नहीं, भारत के लिए खड़े हैं। हम शख्सियतों के लिए नहीं खड़े, इस देश के लिए खड़े हैं। पहले भी खड़े थे, आज भी खड़े और कल भी खड़े रहेंगे, क्योंकि इस देश की आजादी में सबसे पहले अगर किसी ने अपना खून बहाया तो हमारे गय्यूर उलमा इकराम ने बहाया था। अंग्रेजों के खिलाफ अगर किसी ने जिहाद का फतवा दिया तो हमारे उलमा इकराम ने